నరసరావుపేట మహిళా హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు తన్నీరు అంకమరావుకి ఉరిశిక్ష విధిస్తూ నరసరావుపేట అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి సత్యశ్రీ తీర్పు వెల్లడించారు. సలీం అనే మహిళను హత్య చేసిన కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. కాగా ప్రస్తుతం నిందితుడు మరో 2 హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. నరసరావుపేటలో నిందితుడు తన్నీరు అంకమరావు 3 హత్యలు చేసి జైల్లో ఉన్నాడు. జులైగా తిరుగుతూ 3 హత్యలకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కాగా నరసరావుపేట కోర్టు చరిత్రలో మొదటిసారి ఉరిశిక్ష విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో మే 2023లో ఒకేసారి జంట హత్యలు వెలుగు చూశాయి. హంతకుడిని పోలీసులు సీసీ ఫుటేజ్ల ద్వారా గుర్తించి పట్టుకున్నారు. అతడు 150 రూపాయల కోసం దారుణంగా హత్య చేసినట్లు తెలిపారు. ముందుగా పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో 2 వ్యక్తులు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. డెడ్ బాడీలను చూసి మద్యం మత్తులో కింద పడి మృతి చెంది ఉంటారని భావించారు. According to one CCTV footage. 2 డెడ్ బాడీలపై ఒకే రకమైన గాయాలు ఉండటంతో అనుమానాస్పద మృతిగా భావించి కేసు నమోదు చేశారు. గంటల వ్యవధిలోనే ఈ హత్యలు చేసింది నిందితుడు తన్నీరు అంకమరావుగా గుర్తించి అరెస్ట్ చేశారు. రైల్వే స్టేషన్ రోడ్డులో నిద్రిస్తున్న ఒక వ్యక్తి వద్ద 30 రూపాయలు తీసుకున్న అంకమరావు అతడిని బండరాయితో బాది హత్య చేశాడు. ఆ తర్వాత కొద్ది దూరంలో ఉన్న మరో వ్యక్తి వద్ద 120 రూపాయలు తీసుకుని అదే రీతిలో బండరాయితో చంపేశాడు. ఇక ఈ 2 హత్యలతో 2023 మే 5న 400 రూపాయల కోసం ఓ యాచకురాలి హత్యకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించగా అందులోనూ అంకమరావే నిందితుడిగా పోలీసులు నిర్ధారించారు. సో ఇందులో ఎటువంటి మహిళను ఎస్ఆర్కేటీ కాలనీ బండరాయితో కొట్టి తన్నీరు అంకమరావు ఇలియాస్ ముళ్లపంది అంటారు. ఇతను చంపడం జరిగింది. అవన్నీ కూడా సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అవటం, ఆ కేసు ట్రయల్ మొత్తం జరిగిన తర్వాత ఈ రోజున అతనికి హ్యాంగింగ్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా గతంలో కూడా ఒక 2 కేసుల్లో గాంధీ పార్క్ దగ్గర సంపద రెడ్డి అనే అతన్ని చంపి అతని దగ్గర డబ్బులు తీసుకోవడం, తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి కాంప్లెక్స్ దగ్గర మరి ఎవరో తెలియదు పాపం పనుకొని నిద్రపోయే అతన్ని బండరాయితో కొట్టి చంపటం, ఇలాంటి ఈ హ్యాబిట్ ఉన్నటువంటి వీడు పర్వర్టెడ్, వీడు ఎవరిని పడితే వాళ్ళని కొట్టడం, చంపటం, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తీసుకోవటం, ఈ రకమైనటువంటి ఈ దుర్మార్గుడికి మన 13th జడ్జి గారు, జిల్లా జడ్జి గారు సత్యశ్రీ మేడం గారు మంచి తీర్పులు ఇవ్వటం వలన మరి ఈ యొక్క లా అండ్ ఆర్డర్ ఎంతో బ్రహ్మాండంగా కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలని ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు.